హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాకేష్. బోధనకి స్వాగతం. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఒక కొత్త టాపిక్ నేర్చుకోబోతున్నాం. ఈ టాపిక్ స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న క్వశ్చన్. మనం వెబ్ బ్రౌజింగ్ చేస్తుంటాం కదా. ఇంటర్నెట్ అందరికి కామన్, అందరికి తెలుసు. ఇంటర్నెట్ ఇవాళ రేపు ఇంటర్నెట్ ఈజ్ వెరీ కామన్ కదా. మొబైల్లో కానీ సిస్టంలో కానీ ఎక్కడైనా సరే లైక్. సో మనము బ్రౌజింగ్ చేయాలి అంటే, ఒక ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయాలి అంటే మనకు ఒకటి కావాలి. ఆ ఒకటి కావాలి అన్నాను కదా, అదేంటి అంటే వెబ్సైట్ కదా. ఏమంటారు దాన్ని? వెబ్సైట్ అంటే ఏంటి? ఏ ఇన్ఫర్మేషన్ అయినా గ్యాదర్ చేయాలి అంటే, రైట్. సో మీకు ఆ వెబ్సైట్ అడ్రస్ తెలిసి ఉండాలి, అంటే వెబ్సైట్ తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు మనం ఇంతకుముందు ఇంటర్నెట్ టాపిక్లో కూడా చెప్పాను, తెలంగాణ టూరిజం గురించి కావాలి అని. మీకు ఏం చేయాలి? తెలంగాణ టూరిజం గురించి మీకు తెలిసి ఉండాలి కదా. అంటే తెలంగాణ ఇన్ఫర్మేషన్, టూరిజం ఇన్ఫర్మేషన్ ఏ వెబ్సైట్లో వస్తుంది అని మీకు తెలవాలి. అంటే ఆ వెబ్సైట్ అడ్రస్ తెలవాలి కదా. సో ఈ విధంగా ఒక వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ని క్రియేట్ చేయడానికి, రైట్, ఏమంటున్నా నేను, ఒక వెబ్సైట్ యొక్క ఇన్ఫర్మేషన్ని, డేటాని క్రియేట్ చేయడానికి వాడే అటువంటి లాంగ్వేజ్ మనము నేర్చుకోబోతున్నాం ఈరోజు. అది ఏంటి అంటే HTML. ఏంటి ఫ్రెండ్స్? ఎస్, HTML. ఓకే. సో HTML అనేది దేనికి యూజ్ చేస్తాము అంటే వెబ్ పేజెస్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే. సో వెబ్ పేజ్ అంటే ఏంటి, వెబ్సైట్ అంటే ఏంటి మరి? లెట్ us see now. వెబ్సైట్ అంటే ఏంటి అంటే, నేను ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పాను, తెలంగాణ టూరిజం అనేసి చెప్పాను. అంటే మీకు తెలంగాణ టూరిజం వెబ్సైట్లో తెలంగాణ టూరిజానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది కదా. అది ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే, తెలంగాణలో ఉండే టూరిజం ప్లేసెస్ అన్నిటి గురించి ఒక్కొక్క పేజ్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. సో ఆ ఒక్కొక్క పేజ్ అన్నాను కదా, దాన్ని ఏమంటారు? వెబ్ పేజ్ అంటారు. ఓకే ఫ్రెండ్స్, ఏమంటారు? వెబ్ పేజ్ అంటారు. బట్ నేను ఏం చెప్పాను? నేను కొన్ని వెబ్ పేజెస్ ఉంటాయి అని చెప్పాను కదా. సో ఏ గ్రూప్ ఆఫ్ ఆర్ a collection of web pages. I'm sorry, collection of web pages ఏమంటారు? a website. Okay friend, so website and web pages. వెబ్ పేజెస్లో ఏముంటాయి? ఓకే, వెబ్సైట్ అంటే ఏంటి? ఏ గ్రూప్ ఆఫ్ వెబ్ పేజెస్ ఆర్ a collection of web pages is called a website కదా. వెబ్సైట్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ వెబ్ పేజెస్. వెబ్సైట్లో ఏముంటుంది? వెబ్సైట్లో మీరు సెర్చ్ చేసేటువంటి టాపిక్ ఏదైతుందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది కదా. నేను తెలంగాణ టూరిజం కనుక క్లిక్ చేసి చూస్తే దాంట్లో తెలంగాణ టూరిజం ఇన్ఫర్మేషనే ఉంటుంది. హైదరాబాద్ దానికి సంబంధించిన టూరిజానికి సంబంధించిన డేటా మాత్రమే ఉంటుంది తప్ప ఇండియాలో ఎక్కడో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ ఉండదు కదా. సో ఈ విధంగా వెబ్సైట్లో మనం సెర్చ్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉండేటువంటి దాన్ని వెబ్సైట్ అంటారు. అంటే ఏంటి? కన్సర్న్ పర్టికులర్ ఇన్ఫర్మేషన్, ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే దాంట్లో ఉంటుంది, వెబ్సైట్ ఉంటుంది. మరి ఈ వెబ్సైట్ ఎలా చేయాలి అంటే, బై మేకింగ్ అ వెబ్ పేజెస్ కదా. ఏ గ్రూప్ ఆఫ్ వెబ్ పేజెస్ ఈస్ కాల్డ్ అ వెబ్సైట్. బట్ ఈ వెబ్ పేజెస్ ఎట్లా చేస్తారు? వెబ్సైట్ చేయడానికి, వెబ్ పేజెస్ చేయడానికి వాడేటువంటి ఒక మార్కప్ లాంగ్వేజ్. ఒక లాంగ్వేజ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ HTML. Clear friends? Right. So this is the introduction. మీకు HTML అంటే ఏంటి, వెబ్ పేజెస్ అంటే ఏంటి, అండ్ వెబ్సైట్స్ అంటే
ఓకే, సో ఇది ఇంట్రడక్షన్ టు వెబ్సైట్ అండ్ వెబ్ పేజెస్. అర్థమైంది కదా? వెబ్ పేజ్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వెబ్సైట్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ వెబ్సైట్. సో నేను తెలంగాణ టూరిజం వెబ్సైట్ ఓపెన్ చేస్తే దాంట్లో తెలంగాణకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ వెబ్సైట్. రైట్ ఫ్రెండ్స్? నా సో ఈ వెబ్ పేజ్ చేయాలి అంటే కదా, నేను గ్రూప్ ఆఫ్ వెబ్ పేజెస్ వెబ్సైట్ అన్నాను కదా, మరి ఒక్కొక్క పేజ్ చేయాలి కదా, ఒక్కొక్క పేజ్ క్రియేట్ చేయాలి, ఒక్కొక్క పేజ్ డిజైన్ చేయాలి. అలా వెబ్ పేజ్ డిజైన్ చేయడానికి వాడేటువంటి ఒక మార్కప్ లాంగ్వేజ్ ని HTML అంటారు. రైట్ ఫ్రెండ్స్? నా మనం HTML అంటే ఏంటి, HTML అసలు మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏంటి ఇన్ఫర్మేషన్ చూద్దాం మనం. ఓకే, నౌ లెట్ us see what is HTML. HTML అంటే దీని ఫుల్ ఫామ్ ఏంటి అంటే, ఫస్ట్ HTML యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే H stands for hyper, T stands for text. Okay friends, hyper text. M stands for markup, hyper text markup. L stands for language. Okay friend, so HTML అంటే ఏంటి? హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో ఈ మార్కప్ లాంగ్వేజ్ ని యూజ్ చేసి మనము వెబ్ పేజెస్ క్రియేట్ చేస్తాం కదా. సో నేను ఇంతకుముందు ఎగ్జాంపుల్ ఏం చెప్పాను? తెలంగాణ టూరిజం అని చెప్పాను. సో తెలంగాణలో టూరిజం ప్లేసెస్ చాలా ఉంటాయి. యాదగిరి గుట్ట ఉంటుంది, మన హైదరాబాద్లో చాలా ఉన్నాయి కదా. ఈ విధంగా ఎన్నైతే టూరిజం ప్లేసెస్ ఉన్నాయో ఆ ప్లేసెస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఒక్కొక్క వెబ్ పేజ్ లో చేస్తారు, ఒక వెబ్ పేజ్ లో డిజైన్ చేస్తారు. ఆ పేజెస్ అన్నిటినీ కంబైన్ చేసి ఒక వెబ్సైట్ చేస్తారు. క్లియర్ ఫ్రెండ్స్? సో ఏ గ్రూప్ ఆఫ్ వెబ్ పేజెస్ ఈస్ కాల్డ్ ఎ వెబ్సైట్. ఏ వెబ్సైట్ కంటైన్స్ ఓన్లీ సమ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ సో అండ్ సో వెబ్సైట్, సో అండ్ సో టాపిక్, సో అండ్ సో whatever it is called. Suppose నేను ఇండియా అన్నాను, ఇండియా అంటే ఇండియాకు సంబంధించిన ఇన్ఫర్మేషనే ఉంటుంది. తెలంగాణ అన్నాడు, తెలంగాణకు సంబంధించిన ఇన్ఫర్మేషనే ఉంటుంది. అంటే మీరు ఇది నేర్చుకోబోయే ముందు వెబ్సైట్కి వెబ్ పేజెస్కి క్లియర్ ఐడియా ఉండాలి. ఓకే ఫ్రెండ్, రైట్. సో నౌ వి ఆర్ అట్ వెబ్ పేజ్ క్రియేషన్. సో వెబ్ పేజ్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? మనము ఒక మార్కప్ లాంగ్వేజ్ యూజ్ చేయాలి. దాన్ని ఏమంటారు? HTML అంటారు. HTML ఫుల్ ఫామ్ ఏంటి? హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. రైట్. ఇక్కడ ఈ హైపర్ టెక్స్ట్ అంటే ఓకే, బట్ వాట్ ఈస్ దిస్ మార్కప్ అంటున్నాం? మార్కప్ లాంగ్వేజ్ మనం జనరల్ గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూసాం, బట్ వాట్ ఈస్ దిస్ మార్కప్ లాంగ్వేజ్? లెట్ us see now what is మార్కప్ లాంగ్వేజ్. మార్కప్ లాంగ్వేజ్ అంటే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మనము ఏదైనా సరే ఈ విధంగా చూసారా, వీటిని ఏమంటారు? దిస్ ఈస్ కాల్డ్ యాజ్ లెస్ దాన్, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ గ్రేటర్ దాన్ కదా. సో లెస్ దాన్ అండ్ గ్రేటర్ దాన్ అనేటువంటి సింబల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని యాంగులర్ బ్రాకెట్స్ అంటారు. యాంగులర్ బ్రాకెట్స్. ఓకే, సో ఏదైనా టెక్స్ట్ ఈ యాంగులర్ బ్రాకెట్స్ మధ్య రాసామనుకోండి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ మార్కప్. క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బోధన అని రాసాను అంటే ఏంటి? నౌ బోధన ఈజ్ ఏ మార్కప్ టెక్స్ట్ కదా. సో మనం ఇంతకుముందు మన ఫుల్ ఫామ్ లో చూసాము, HTML is called as hypertext markup language కదా. సో ఇఫ్ ఐ రైట్ యాంగులర్ బ్రాకెట్స్ మధ్య ఏదైనా టెక్స్ట్ రాస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ మార్కప్. అండ్ ఏ కొత్త వర్డ్ వస్తుంది మీకు, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ట్యాగ్. దిస్ ఈస్ ద ట్యాగ్. బోధన ఇస్ ద ట్యాగ్. ఎందుకు ట్యాగ్ అంటాము? బికాజ్ ఇట్ ఈస్ రిటర్న్ దేంట్లో చేస్తాం మనము? యాంగులర్ బ్రాకెట్స్ మధ్యలో ఏదైనా రాసినప్పుడు దాన్ని ట్యాగ్ అంటాం. రైట్ ఫ్రెండ్? సో మన మార్కప్ లాంగ్వేజ్ లో ఏ గ్రూప్ ఆఫ్ ట్యాగ్స్ ఉంటాయి అన్నమాట. అంటే సో మెనీ ట్యాగ్స్ వి యూజ్.
చాలా ట్యాగ్స్ యూజ్ చేసుకుంటూ మనము ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేస్తాం. రైట్ ఫ్రెండ్స్, మార్కప్ లాంగ్వేజ్ అంటే మీకు క్లియర్గా అర్థమైంది కదా. సో మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏంటి, ఏదైనా వర్డ్స్ బిట్వీన్ యాంగులర్ బ్రాకెట్స్ లో రాస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ మార్కప్ అండ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ట్యాగ్. సో HTML లో హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ లో విల్ హ్యావ్ సో మెనీ ట్యాగ్స్ కదా. అంటే మనం జనరల్గా అనుకుంటే కమాండ్స్ ఉంటాయి, దాని సో మెనీ కమాండ్స్ ఉంటాయి. దీన్ని కమాండ్ అనకూడదు, ఇట్ ఇస్ కాల్డ్ as a ట్యాగ్. ఎందుకు, వీఆర్ రైటింగ్ ఇన్ బిట్వీన్ గ్రేటర్ దాన్ అండ్ లెస్ దాన్ సింబల్స్, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ యువర్ ట్యాగ్ అండ్ మార్కప్. ఓకే ఫ్రెండ్స్, సో దీని ఏమంటాము, ట్యాగ్ అంటాం. బట్ ఇది ఎక్కడ రాయాలి కదా, ఎలా రాయాలి, ఏం చెప్పాను నేను, మార్కప్ లాంగ్వేజ్ అని చెప్పాను. దీంట్లో మనకు అన్ని ట్యాగ్స్ ఉంటాయి అని చెప్పాను. ట్యాగ్స్ ఉండడం వల్ల, అంటే ట్యాగ్స్ అంటే ఏంటి అంటే మనం ఈ యాంగులర్ బ్రాకెట్స్ మధ్య రాసేదాన్ని ట్యాగ్ అని చెప్పాము. బట్ ఇది ఎక్కడ రాయాలి, సింపుల్ ఫ్రెండ్స్, ఇది ఎక్కడ రాయాలి అంటే మనం దీన్ని రాయడానికి మనకు ఒక టెక్స్ట్ ఎడిటర్ ఉంటుంది. ఏమంటారు, టెక్స్ట్ ఎడిటర్. ఆ టెక్స్ట్ ఎడిటర్ ఏంటి అంటే దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ నోట్ ప్యాడ్, రైట్ ఫ్రెండ్స్. సో ఈ HTML అనేటువంటి హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ ట్యాగ్స్ అన్ని రాయడానికి, అంటే మనం టైప్ చేయడానికి ఒక టెక్స్ట్ ఎడిటర్ ఉంటుంది. సో ఆ టెక్స్ట్ ఎడిటర్ ఏంటి, నోట్ ప్యాడ్. నోట్ ప్యాడ్ ఇస్ ద డిఫాల్ట్ సాఫ్ట్వేర్ ఫ్రీవేర్ కదా. సో క్లిక్ ఆన్ స్టార్ట్, క్లిక్ ఆన్ ప్రోగ్రామ్స్, యాక్సెసరీస్, నోట్ ప్యాడ్ లో మనం HTML రాస్తాము. సో మనం ప్రాక్టికల్ చేసేటప్పుడు మీకు క్లియర్గా నోట్ ప్యాడ్ ఎలా ఓపెన్ చేయాలి, ఆ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది మీకు నేర్పిస్తాను. రైట్, డన్. సో నెక్స్ట్ ఏంటి, బట్ నోట్ ప్యాడ్ ఏమన్నా మనము టెక్స్ట్ ఎడిటర్ అన్నాం కదా. సో నోట్ ప్యాడ్ ఏమన్నాము, టెక్స్ట్ ఎడిటర్ అన్నాం కదా. సో టెక్స్ట్ ఎడిటర్లో ఏదైనా టైప్ చేసినప్పుడు దానికి ఉండే ఎక్స్టెన్షన్, కొత్త వర్డ్ ఫ్రెండ్స్ ఇది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్స్టెన్షన్. ఎక్స్టెన్షన్ అంటే మీకు బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ చెప్పేటప్పుడు చెప్పాను నేను కదా. MS వర్డ్ ఏముంటుంది, ఎక్స్టెన్షన్ .doc. ఎక్సెల్ అంటే ఏముంటుంది, .xls అంటే ఎక్సెల్ షీట్. పవర్ పాయింట్ అంటే .ppt. ఈ విధంగా ఈ 3 లెటర్లు ఉండేటువంటి వాటిని ఎక్స్టెన్షన్ అంటాము కదా. సో బట్ మనము ఈ నోట్ ప్యాడ్ లో HTML రాస్తున్నాము, దీన్ని ఏమన్నా మనము టెక్స్ట్ ఎడిటర్ అన్నాము. కాబట్టి దానికి ఉండే ఎక్స్టెన్షన్ ని .txt. క్లియర్ ఫ్రెండ్. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ టెక్స్ట్ అంటాము. బట్ నాది HTML ప్రోగ్రాము వెబ్ పేజ్ కి కన్వర్ట్ కావాలి అంటే ఏంది, నేను టెక్స్ట్ ఎడిటర్ లో HTML రాస్తాను, దాన్ని HTML వెబ్ పేజ్ గా కన్వర్ట్ చేయాలి అంటే మీరు ఏం చేయాలంటే, మీరు ఈ టెక్స్ట్ ఎడిటర్ ని సేవ్ యాజ్ .html గా కన్వర్ట్ చేయాలి. మీరు కన్వర్ట్ చేయలేదనుకోండి, అది ఏమవుతుంది, నార్మల్ టెక్స్ట్ ఫైలే అవుతుంది. అంటే మీకు వెబ్ పేజ్ క్రియేట్ కాదు, నార్మల్గా నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తారు, దాంట్లో రాసిన ట్యాగ్స్ అన్ని చూసుకుంటారు. బట్ ఇఫ్ యూ కన్వర్ట్ ఇట్ యాజ్ .html, దెన్ ఈ నోట్ ప్యాడ్ అనేది అవుతుందో అది వెబ్ పేజ్ గా కన్వర్ట్ అవుతుంది. రైట్ ఫ్రెండ్. సో వెబ్ పేజ్ గా కన్వర్ట్ అయింది అంటే మీరు సిస్టమ్ మీద ఎక్కడ చూసుకుంటారు, డెఫినెట్ గా ఎస్, బ్రౌజర్. మనము ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ క్రోమ్ కానీ అది ఓపెన్ చేసుకుంటే మీరు నోట్ ప్యాడ్ లో టైప్ చేసినటువంటి ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మీరు వెబ్ పేజ్ గా చూస్తారు. రైట్ ఫ్రెండ్. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఏం చేయాలి, ఇక్కడ మీరు నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి HTML ట్యాగ్స్ అని రాస్తారు. సేవ్ చేసేటప్పుడు మీరు తప్పకుండా ఫైల్ నేమ్ .html ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి, ఐ రిపీట్ అగైన్. మీరు ఫస్ట్ నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తారు ఫ్రెండ్స్, రైట్. సో నోట్ ప్యాడ్ ఓపెన్ ఏం చేస్తారు, HTML రాస్తారు. అంటే ఏం రాస్తారు, ట్యాగ్స్ అన్ని రాస్తారు. వెన్ యు ఆర్ సేవింగ్ కదా, HTML రాసి సేవ్ చేసినప్పుడు మీరు ఫైల్ నేమ్ .html
అనేటువంటి ఎక్స్టెన్షన్ ఇస్తే ఈ నోట్ ప్యాడ్ అనేది ఎలా కన్వర్ట్ అవుతుంది, వెబ్ పేజ్గా కన్వర్ట్ అవుతుంది. ఒకవేళ మీరు ఈ HTML ఇవ్వకపోతే అది నార్మల్ టెక్స్ట్ ఫైల్ అవుతుంది. క్లియర్ ఫ్రెండ్స్? సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈజీ టు కన్వర్ట్ వెబ్ పేజ్, సేవ్ ఇట్ యాజ్ .html. లేదు అంటే ఇట్ ఈస్ ద నార్మల్ టెక్స్ట్ ఫైల్. ఇది మనం ప్రాక్టికల్ చేస్తాం, మీకు క్లియర్గా చేసి చూపిస్తాను. రైట్? ఓకే. నా నెక్స్ట్ వచ్చేసి ఏం చెప్పాను నేను, మార్కప్ లాంగ్వేజ్ అని చెప్పాను. మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏంది, ట్యాగ్స్ ఉంటాయి అని చెప్పాను. ఈ ట్యాగ్స్ ఏమంటారు, యాంగులర్ బ్రాకెట్స్ అంటారు అని చెప్పాను కదా. సో ఈ ట్యాగ్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి, ఆన్ అండ్ ఆఫ్. ఓకే ఫ్రెండ్, అంటే నేను సపోజ్ ఇక్కడ HTML రాశాను కదా, ఆన్ అయిపోయింది. ఇంకోటి ఏం ట్యాగ్, ఆఫ్ ట్యాగ్. అంటే ఏంటి, ఈ HTML మీరు తప్పకుండా క్లోజ్ చేయాలి. ఎలా క్లోజ్ చేయాలి అంటే మళ్ళీ మీరు ఓపెన్ చేయాలి, యాంగులర్ బ్రాకెట్స్ రాసి ఒకటి ఫార్వర్డ్ స్లాష్ అనేటువంటి కీని మీరు కీబోర్డ్ పైన ప్రెస్ చేయాలి. ఎలా, ఈ విధంగా ఉంటుంది, /HTML. దీన్ని ఏమంటారు, SLASH స్లాష్, ఏ స్లాష్, ఫార్వర్డ్ స్లాష్. ఓకే ఫ్రెండ్స్, సో HTML లో ప్రతి కమాండ్ ఓపెన్ చేస్తాము, క్లోజ్ చేస్తాము. ఓపెన్ చేసేదాన్ని ఆన్ ట్యాగ్, క్లోజ్ ఎలా చేయాలి, విత్ ఫార్వర్డ్ స్లాష్. ఈ విధంగా చేస్తేనే మీకు అది కరెక్ట్గా కన్వర్ట్ అవుతుంది, కరెక్ట్గా వెబ్ పేజ్ మీరు డేటాను చూడగలుగుతారు. రైట్ ఫ్రెండ్? సో మీకు ఈ రోజు వరకు మీకు ఒక బేసిక్ స్ట్రక్చర్ ఇస్తాను, ఎందుకంటే మీకు ఇంట్రడక్షన్ అయింది. రైట్? సో మీకు ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి మీరు ఎలా HTML టైప్ చేయాలి అనేది మాత్రం మీకు చూపిస్తాను. ప్రాక్టికల్స్ మనం నెక్స్ట్ వీక్ క్లాస్లో చూద్దాం. సో ఎవరైతే నేర్చుకొని ఫాలో అవుతున్నారో వాళ్ళు యూ కెన్ ట్రై దిస్. అట్లీస్ట్ మీరు నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి ఒక చిన్న ప్రోగ్రామ్ రాసి ఎలా ఫైల్ సేవ్ చేయాలని మీకు నేను థియరిటికల్ చెప్తాను. మీరు ట్రై చేయండి, మీకు అది యాక్టివిటీ లాగా ఉంటుంది. రైట్ ఫ్రెండ్? సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక సింపుల్ వెబ్ పేజ్ నోట్ ప్యాడ్ HTML ఎలా టైప్ చేయాలి అనేది నేను చూపిస్తాను. లెట్ us see now. ఫస్ట్ ఏం చేస్తాను, ఫస్ట్ ఓపెన్ నోట్ ప్యాడ్. రైట్, డన్. నోట్ ప్యాడ్ ఓపెన్ అయింది. సో నోట్ ప్యాడ్ అంటే ఏంటి, మీరు సిస్టంలో నోట్ ప్యాడ్ ఇలా ఓపెన్ అవుతుంది. తర్వాత నేను ఏం చేస్తానంటే ఐ విల్ స్టార్ట్ విత్ HTML. ఏం చేయాలి, ఫస్ట్ ఓపెన్ ట్యాగ్ HTML. ఓకే, నెక్స్ట్ ఏంటి, హెడ్. మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా నేను నెక్స్ట్ క్లాస్లో ఇస్తాను. ఎవరైతే ప్రాక్టీస్ చేద్దాము అనుకుంటున్నారో శాంపుల్ ఫైల్ ఇక్కడ ఇస్తున్నాను, యాజ్ ఇట్ ఈస్ మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. నేను ఏం చెప్పాను, నేను ప్రతిదీ క్లోజ్ చేయాలి, /head. నెక్స్ట్ టైటిల్ ఏమి ఇస్తాను నేను, శాంపుల్ వెబ్ పేజ్ /title. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి బాడీ. ఇవన్నీ ట్యాగ్స్ ఫ్రెండ్స్. ఈ విధంగా ట్యాగ్స్ ఉంటాయి HTML. బాడీ ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఐ ఆమ్ స్టూడెంట్ ఆఫ్ బోధన. నాకు ఈ విధంగా ఇది డిస్ప్లే కావాలి, వెబ్ పేజ్లో డిస్ప్లే కావాలి. ఓకే, సో మీరు ఇక్కడ ఒక చిన్న అది ఏం చేయొచ్చు అంటే నేను తర్వాత నెక్స్ట్ వీక్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇక్కడ BG కలర్ ఈక్వల్స్ టు డబల్ కోట్స్లో గ్రీన్ అని డబల్ కోట్స్ పెట్టి క్లోజ్ చేయండి. రైట్ ఫ్రెండ్? నా ఐ ఆమ్ ఏ స్టూడెంట్ ఆఫ్ బోధన. ఇప్పుడు మనకి వెబ్ పేజ్ కంటెంట్ అయిపోయింది, మనం ఇవన్నీ క్లోజ్ చేసుకుంటూ రావాలి. ఎలా చేయాలి, ఫస్ట్ నేను ఫార్వర్డ్ స్లాష్ బాడీ. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ HTML అదొకటి క్లోజ్ చేయలేదు, హెడ్ క్లోజ్ అయింది, టైటిల్ క్లోజ్ అయింది, బాడీ క్లోజ్ అయింది. అంటే మనకు మిగిలిపోయింది ఏంది, ఓన్లీ HTML కదా. సో ఫార్వర్డ్ HTML.
దట్స్ ఆల్ ఫ్రెండ్స్. నోట్ ప్యాడ్లో ఇదంతా టైప్ చేయండి. రైట్, టైప్ చేసిన తర్వాత ఏం చేస్తారు, క్లిక్ ఆన్ ఫైల్ ఆప్షన్, క్లిక్ ఆన్ సేవ్ ఆప్షన్. ఓకే, శాంపుల్ అని ఒక పేరు ఇవ్వండి, ఇచ్చి .html అండ్ క్లిక్ ఆన్ సేవ్. ఎక్కడ, ఆన్ డెస్క్టాప్, ఆన్ డెస్క్టాప్. సో ఈ విధంగా మీరు ఒకసారి యాక్టివిటీ చేసి చూడండి, మీకు ఏ విధంగా వెబ్ పేజ్ క్రియేట్ అయింది అనేది మీకు తెలిసిపోతుంది. సో ఇది మీకు జస్ట్ ఇంట్రడక్షన్ టు HTML. HTML అంటే ఏంటి, మార్కప్ అంటే ఏంటి, ట్యాగ్స్ అంటే ఏంటి, ఆన్ ట్యాగ్ అంటే ఏంటి, ఆఫ్ ట్యాగ్ అంటే ఏంటి అని ఒక చిన్న శాంపుల్ ప్రోగ్రామ్ ఇచ్చాను. ఇక నెక్స్ట్ వీక్ మనము స్లోలీ కమాండ్స్ నేర్చుకుంటూ పోయి ఎక్కువ ట్యాగ్స్ నేర్చుకుంటూ పోయి మనం ఎటువంటి ఒక చిన్న వెబ్సైట్ మనంతలో మనము క్రియేట్ చేసేంత వరకు మనం ఈ HTML నేర్చేసుకుందాం. ఓకే ఫ్రెండ్, సో మీరు ఇది ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వీక్ మీకు యాక్టివిటీ. ఒక చిన్న మీకు ఒక చిన్న లాజిక్ ఏంటంటే, బీజీ కలర్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇక్కడ కలర్ స్పెల్లింగ్ ఏమి ఇచ్చాను, COLORI ఇవ్వండి, COLOUR కాదు. ఓకే, COLOR ఇవ్వండి. కలర్ COLOR, సో అండ్ సో కలర్ అవి డబల్ కోడ్స్లో ఇవ్వాలి. షిఫ్ట్ పట్టుకొని డబల్ కోడ్స్ మీకు కీబోర్డ్ చూస్తే అర్థమైపోతుంది. రైట్ ఫ్రెండ్, సో ఈ విధంగా HTML ఉంటుంది. HTML ఈ విధంగా కన్వర్ట్ చేయాలి అండ్ మీరు వెబ్ పేజ్, శాంపుల్ వెబ్ పేజ్ క్రియేట్ చేసుకోండి నెక్స్ట్ వీక్కి. రైట్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బోధన యూట్యూబ్ ఛానల్. వీడియో మొత్తం చూడండి. నేను మామూలు రెగ్యులర్ కోర్స్తో పాటు ప్రతి వీక్ ఒక కొత్త టాపిక్ మీకు నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ స్టే ట్యూన్ టు బోధన యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంతవరకు అయితే సబ్స్క్రైబ్ చేయలేదో, ఫస్ట్ టైం చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బోధన యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.